అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్వాధ్యాయంలో భాగంగా ఇరిటేషన్ బుక్ గురించి తెలుసుకోబోతున్నాం కదా ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు పార్ట్ 30 స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నాయకుడు ప్రశాంతత, ఇంగిత జ్ఞానం కోల్పోయి ద్వేషం, కోపం, ప్రతీకారం, చిరాకుల జ్వాలలో చిక్కుకున్నప్పుడు ఆ దేశం లేదా దేశాల పతనం సంభవిస్తుంది. ఒక నేరస్తుడు తయారవ్వడానికి ముందు చీకటి శక్తులు అతనిలో ప్రవేశిస్తాయి. అతను చిరాకులో చిక్కుకున్న తర్వాత అతనిలో కోపం, ప్రతీకారం, ప్రమాదకారకాలు ఎక్కువగా పెరిగి అతను నేరాలు చేయడానికి వెనుకాడడు. నేను పెరిగిన చోట వివేక సాహసాలతో నిండిన న్యాయాధిపతి ఉండేవారు. ఒకరోజు మా నాన్నగారితో మాట్లాడుతూ ఆయన, ఈ చిరాకుతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు నేను ఆఫీస్ని నడిపించలేను. నాకు నా ఆఫీస్లో ప్రతికూలత, దాని వాసనలు వస్తున్నాయి అన్నారు. అప్పుడు నేను చిరాకంటే ఏమిటి అని అడగగా మా నాన్న, చిరాకు చెదపురుగు వంటిది. అది జీవాన్ని నశింపచేసి స్పష్టమైన ఆలోచనను లేక పరిశీలనను నిరోధిస్తుంది అన్నారు. కోపం, చిరాకులో మనిషి తనను తాను శక్తివంతుడుగా భావిస్తాడు. ఇది ఈ భూమికి చెందిన విషయాలలోనే అయితే సూక్ష్మలోకాలలో దృష్టితో చూసే చిరాకు ఉన్న మనిషి శక్తిహీనుడు. అయితే సూక్ష్మలోకాల దృష్టితో చూస్తే చిరాకున్న మనిషి శక్తిహీనుడు. అతను కోపం కలిగించే జీవులను ఎక్కువగా తన వైపు ఆకర్షించుకుంటాడు. అంతేకాక తన పరిమితులను వదిలివేసి నిమ్న జీవులను కూడా తన ఆలోచనలను గ్రహిస్తాడు. కనుక చిరాకు స్థితి ప్రమాదకారకం మాత్రమే కాక నిమ్న జీవులకు ద్వారం తెరవడం అవుతుంది. చిరాకు పడే ప్రతి వ్యక్తి ఈ వివరణను అంగీకరిస్తాడు, కానీ వెనువెంటనే మరింత ఎక్కువ చిరాకుకు లోనవుతాడు. అది సహజ మానవ ప్రకృతి. ఎంత తేలికగా ఒప్పుకుంటారో అంతకంటే తేలికగా మళ్ళీ లొంగిపోతారు. దానిని అసాధారణంగా సమర్థించుకుంటారు. ఈ మూర్ఖ మానవుల అస్తవ్యస్త చైతన్యానికి ఉన్నత తలాలు సిగ్గుపడతాయి. తమ తప్పులన్నింటినీ పై వాళ్లను నిందించటం మరి ఆశ్చర్యకరం. కనుక అతి సామాన్య సత్యాలన్నీ పదే పదే చెప్పవలసిన అవసరం ఉంది. అనేక ఉద్వేగాలు లేక భావాలను పేర్లతో లేదా మాటలతో గుర్తించలేము. అవి ఒకే విధంగా కనిపిస్తాయి. ఆగ్రహం, చిరాకు, కుదుపు, భయంలాగా. అయితే వాటి అవక్షేపాల ద్వారా భేదం తెలుస్తుంది. ప్రతి ఉద్వేగంలోనూ వెలువడే పదార్థాలు విశ్లేషణ చేసేటంతగా విజ్ఞాన శాస్త్రం పెంపొందే సమయం వస్తుంది అని శ్రీ ఎంఎం అన్నారు. పరిశీలన సమయంలో పరిశోధకుడు చిరాకుకు గాని కోపానికి గాని గురి కాకూడదు. ప్రశాంతంగా ఉండటం సేవకు చిహ్నం. తమ లోపలే మూలంలోనే సుడిగాలులు, అలలు ఉన్నప్పుడు సేవలో ఉండటం అసంభవం. వణికే చేతితో లక్ష్యాన్ని ఛేదించలేరు. చిరాకు చైతన్య కేంద్రీకరణను కల్లోలపరుస్తుంది. చూపు స్థిరంగా ఉండలేదు. ఒక వ్యక్తి అర్థం చేసుకోగల ప్రేమ ప్రవాహాన్ని అడ్డగిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో స్టాప్ చేసుకొని రేపు మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ. మాధవి.